సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఫార్మర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో మనమైతే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో అందులో ఈ ఎపిసోడ్ సంబంధించి వీడియోస్ అయితే చేయమని అయితే అడుగుతున్నారు. సో నేనైతే మ్యాక్సిమం కట్ ఆఫ్స్ కానీ కోర్స్ డీటెయిల్స్ కానీ సో బెస్ట్ కాలేజెస్ సంబంధించి వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీకైతే నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో వాటి గురించి కామెంట్ అయితే చేయండి. సో నేనైతే వాటి మీద వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఫార్మడీ ఫస్ట్ ఇయర్లోని మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనమాట. ఈ లెసన్లో మనం మ్యాక్సిమం ఇంటర్లో కవర్ చేసినటువంటి ఆల్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. లైక్ సెల్ దగ్గర నుంచి డైజెస్ట్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ లాగా ఎవ్రీ సిస్టమ్ అయితే కవర్ చేస్తారు. అడిషనల్గా స్పోర్ట్స్ ఫిజియాలజీ అయితే చదువుతాం అనమాట. సో అందులో మనకి లైక్ స్పోర్ట్స్ టైంలో మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, కార్డియాక్ వాస్కులర్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అయితే చదవడం అనేది అయితే డిఫరెంట్ చాప్టర్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ హెచ్ఏబిలో వచ్చేసి ప్రాక్టికల్స్ కూడా ఉంటుంది అనమాట. ల్యాబ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ల్యాబ్లో మనం లైక్ బ్లీడింగ్ టైం కానీ, క్లాటింగ్ టైం కానీ, బ్లడ్ గ్రూప్ చేయడం కానీ, డబ్ల్యూబీసీ కౌంట్ కానీ, ఆర్బీసీ కౌంట్ కానీ, పల్స్ రేట్ కానీ, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ లాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాటితో పాటు సిస్టమ్స్ అండ్ చార్ట్స్ కూడా చదవడం అయితే జరుగుతుంది. అయితే నా రేటింగ్ వచ్చేసి హెచ్ఏబి ఒక 3/5 అనమాట. సో అంత ఇంట్రెస్టింగ్ కాకపోయినా కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే బాగుంటాయి. సో నెక్స్ట్ మనకు ఉండే కొత్త సబ్జెక్ట్ వచ్చేసి ఫార్మస్యూటిక్స్ అనమాట. ఈ సబ్జెక్ట్కి ఇంటర్లో ఎలాంటి బేసిక్స్ లేకపోయినప్పటికీ ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. అందులో మనం టాబ్లెట్స్ గురించి కానీ, క్యాప్సూల్స్ గురించి కానీ, సిరప్స్ గురించి కానీ, లైక్ సర్జరికల్ ఎయిడ్స్ కానీ, వాటిని ఎలా ప్రిపేర్ చేస్తాం, వాటి వల్ల అడ్వాంటేజెస్ కానీ, డిసడ్వాంటేజెస్ కానీ, ఇలాంటివి అయితే చాలా అయితే డిస్కస్ చేస్తూ ఉంటాయి. ఇదైతే బాగుంటుంది సబ్జెక్ట్. సో ఇందులో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, అంటే ల్యాబ్ అనేది జరుగుతుంది. ల్యాబ్లో మనం సిరప్స్ చేస్తాం, ఎలిక్సర్స్ చేస్తాం, సపోస్ట్రీస్ కానీ, పౌడర్స్ కానీ చేయడం అయితే జరుగుతుంది. సో చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ 3.5 నా రేటింగ్. ఎందుకంటే సో ఫార్మడీ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ లో సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే 2-3 కాంపౌండ్స్ మిక్స్ చేస్తే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఎక్స్పెరిమెంట్ అంత ఈజీగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మెడిసినల్ బయోకెమిస్ట్రీ అనమాట. సో ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ 3 యూనిట్స్ ఇంటర్బేస్ లైక్ లైకాలసిస్ కానీ, క్రెప్స్ కానీ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 2 యూనిట్స్లో మనకి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, యూరిన్ అనాలిసిస్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది కొత్త సిలబస్ అనమాట మనకు. సో ఇందులో ప్రాక్టికల్స్ వచ్చేసి మనం యూరిన్ అనాలిసిస్ చేస్తాం, అలాగే బ్లడ్ టెస్ట్ చేయడం, సీరం నుంచి టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ల్యాబ్ అయితే మనకి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో దీనికైతే నేను ఒక 4/5 రేటింగ్ అయితే ఇస్తాను. సో పర్ఫెక్ట్గా చేస్తే బెస్ట్ ల్యాబ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఇయర్కి. అంత బాగా ఉంటాయి ప్రాక్టికల్స్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. సో ఎంటైర్ ఫార్మ్లో హ్యూజ్ సిలబస్ అయితే ఉంటుంది. బట్ ఇది మాత్రమే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ టోటల్ సిలబస్ కలిపి అయితే ఉంటుంది అనమాట ఈ సిలబస్. సో ఇందులో మనం యాసిడ్ బేసెస్ లైక్ అర్హీనియస్ యాసిడ్, అర్హీనియస్ బేస్, లూయిస్ యాసిడ్, లూయిస్ బేసెస్ కానీ, లైక్ నేమ్డ్ రియాక్షన్స్, ఆల్డాల్ కండెన్సేషన్, కెనిజార్ కండెన్సేషన్ కానీ, హాఫ్మ్యాన్ బ్రోమైడ్ రియాక్షన్ కానీ, సో ఇలా నేమ్డ్ రియాక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. వాటితో పాటు SN1, SN2, E1, E2 మీరు ఇంటర్లో చదివిన మ్యాక్సిమం 90% ఆఫ్ సిలబస్ అయితే ఉంటుంది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఇందులో ప్రాక్టికల్స్ వచ్చేసి మనకు ప్రిపరేషన్స్, సింథసిస్ అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుంటే, లైక్ పిక్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడం కానీ, సింథసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ పారాబ్రోమనలిన్ కానీ ప్రిపేర్ చేస్తాం. దీనికి నేను 3.5 ఇస్తాను. ఎందుకంటే సో ఇందులో మనం చేయడం కన్నా కెమికల్స్ని బాయిల్ చేసి వాటి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేయడం, డ్రై చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం చేయడం తక్కువ ఉంటుంది, ఎక్కువ బాయిల్ చేస్తాం. సో దాని ద్వారా ఈ ల్యాబ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా మాత్రమైతే ఉంటుంది. సో మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఫార్మస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో లైక్ మనం టైట్రేషన్స్ గురించి కానీ, మెడిసినల్ గ్యాసెస్ గురించి కానీ, ఇనార్గానిక్ కాంపౌండ్స్ కానీ, అసిడిఫైడ్స్ కానీ, యాంటీ మైక్రోబియల్స్ కానీ, వాటి గురించి అయితే డిస్కస్ చేయడం అయితే ఉంటుంది. సో థియరీ అయితే ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసి మనం ఇందులో మేజర్గా టైట్రేషన్స్ కానీ, ప్రిపరేషన్స్ కానీ, అసెస్ కానీ చేయడం అయితే జరుగుతుంది. లిమిట్ టెస్ట్లు అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో మనకి టైట్రేషన్స్, అసెస్, ప్రిపరేషన్స్ అయితే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. సో దీనికి వచ్చేసి నేను 4/5 రేటింగ్ అయితే ఇస్తానమాట. అంత బాగుంటుంది సబ్జెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రెమిడియల్ మ్యాథ్స్ అండ్ బయాలజీ అనమాట. సో రెమిడియల్ మ్యాథ్స్, రెమిడియల్ బయాలజీ ఎవరు తీసుకుంటారంటే బైపీసీ చేస్తే మీరు రెమిడియల్ మ్యాథ్స్, ఇన్కేస్ ఎంపీసీ చేస్తే రెమిడియల్ బయాలజీ తీసుకోవాలి. సో రెమిడియల్ మ్యాథ్స్ మనకి ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ కానీ, అనలైటికల్ జియోమెట్రీ, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ లాంటి మెయిన్ చాప్టర్స్ ఉంటాయి.
సో నెక్స్ట్ రెమీడియల్ బయాలజీలో మ్యాక్సిమం ప్లాంట్స్ గురించి అలాగే హ్యూమన్ బాడీకి సంబంధించి కొన్ని ఉంటాయి, లైక్ రూట్ మాడిఫికేషన్, స్టెమ్ మాడిఫికేషన్స్ కానీ ఫ్రాక్స్ గురించి కానీ వాటిని ల్యాబ్లలో చేసి చూడడం కూడా జరుగుతుంది. సో ఇది వచ్చేసి లైక్ ఇంటర్మీడియట్ బయాలజీ బేస్ సబ్జెక్ట్ అనమాట ఎంపీసీ స్టూడెంట్స్కి. సో మీకు కూడా ఫార్మడీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అలాగే సో మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిహైండ్ ది ప్రిస్క్రిప్షన్ 46 సైనింగ్ ఆఫ్ ఆదిత్య.